బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలను పాటించలేదని నరేందర్ తరఫున న్యాయవాది అన్నారు. ఘటన జరిగిన రోజు సురేష్ తో నరేందర్ ఎన్ని కాల్స్ మాట్లాడారని హైకోర్టు ప్రశ్నించడంతో 71 రోజుల్లో 84 కాల్స్ ఉన్నందుకే అరెస్టు చేయడం సరికాదన్నారు ఆయన న్యాయవాది. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదన్నారు న్యాయవాది. సుప్రీం తీర్పులు కింద కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అరెస్ట్ గ్రౌండ్స్ చూడగానే రిమాండ్ విధించారని వాదించారు. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని నరేందర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఘటన జరిగిన రోజు సురేష్ తో నరేందర్ ఎన్ని కాల్స్ మాట్లాడారని హైకోర్టు ప్రశ్నించింది. 71 రోజుల్లో 84 కాల్స్ ఉన్నందుకే అరెస్టు చేయడం సరికాదని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అలాగే అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం తీర్పు కింద కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అరెస్ట్ గ్రౌండ్స్ చూడకుండానే రిమాండ్ విధించారని వాదనలు కూడా వినిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ఒక హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ రోజు హైకోర్టులో యొక్క క్వాష్ పిటిషన్ పైన కూడా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు కూడా పాటించలేదు. హత్యాయత్నం కేసుకు తప్ప మిగిలిన సెక్షన్స్ అన్ని కూడా 5 సంవత్సరాల లోపు ఉన్నవే కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడా కూడా తన అరెస్ట్ విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు మాత్రము ఎక్కడా కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. అయితే దీనిపైన సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి కూడా కనీసము పరిగణలోకి తీసుకోలేని చెప్పి కూడా ఈ యొక్క వాదనలు కూడా వినిపించారు. మొత్తానికి చూస్తే పోలీసులు ఇష్టం వచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రాసుకున్నారు. అది రాసుకొచ్చి కోర్టును కూడా తప్పుదో పట్టిస్తున్నారనే దానిపైన కూడా పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తరఫున గండ్రా మోహన్ రావు కూడా యొక్క వాదనలు కూడా వినిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రము క్వాష్ పిటిషన్ పైన పూర్తిగా దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇంకా ఈ యొక్క హైకోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 71 రోజుల్లో 84 సార్లు ఫోన్ లో మాట్లాడారని చెప్పి కూడా పోలీసుల తరఫున దీనికి సంబంధించి ఒక వాదనలు కూడా వినిపించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దాడి జరిగిన రోజు కూడా పట్నం నరేందర్ రెడ్డి సురేష్ తో ఫోన్ కాల్స్ మాట్లాడారని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా యొక్క కాల్ డేటాను కూడా కోర్టుకు సమర్పించారు. మొత్తానికి చూస్తే ఈ విషయంలో ఇంకా హైకోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది. విచారణ దాని తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని నరేందర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఘటన జరిగిన రోజు సురేష్ తో నరేందర్ ఎన్ని కాల్స్ మాట్లాడారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే 71 రోజుల్లో 84 కాల్స్ ఉన్నందుకే అరెస్టు చేయడం సరికాదని న్యాయవాది హైకోర్టుకు తేల్చి చెప్పారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సుప్రీం తీర్పులు కింద కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అరెస్టు గ్రౌండ్స్ చూడకుండానే రిమాండ్ విధించారని వాదనలు కూడా వినిపించారు.
పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని నరేందర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఘటన జరిగిన రోజు సురేష్ తో నరేందర్ ఎన్ని కాల్స్ మాట్లాడారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే 71 రోజుల్లో 84 కాల్స్ ఉన్నందుకే అరెస్టు చేయడం సరికాదని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు కింద కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అరెస్టు గ్రౌండ్స్ చూడకుండానే రిమాండ్ కూడా వినిపించారు.